సమర్థమైన నాయకత్వం చేతిలో దేశం సురక్షితంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తనకు దేశం కంటే మరేదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. భారతావని సగర్వంగా తల ఎత్తుకునేలా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ప్రధాని చెప్పారు. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులపై సమీక్ష జరిపిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ దాయాది దేశం నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా ధీటుగా బదిలివ్వాలని తీర్మానించింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాదుల తండాలే లక్ష్యంగా వాయుసేన జరిపిన మెరుపుదాడుల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమైంది. దాడులకు ముందు అనంతరం పరిణామాలపై సునిశ్చితంగా సమీక్ష జరిపింది. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వాయుసేన జరిపిన మెరుపుదాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ సమావేశంలో వివరించారు. వాయుసేన నియంత్రణ రేఖ దాటింది మొదలు నిర్దేశించుకున్న లక్ష్యాలపై దాడులు నిర్వహించి విజయవంతంగా తిరిగి వచ్చే వరకు మినిట్ టు మినిట్ పూసగుచ్చినట్లు వివరించారు. మెరుపుదాడులకు ప్రతీకారంగా పాక్ కూడా దుస్సాహసం చేస్తే ధీటుగా ఎదుర్కోవడంపైన ఈ భేటీలో వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. దాయాది నుంచి ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కోవాలని ఈ సమావేశంలో తీర్మానించారు. పాక్ సరిహద్దు వెంబడి హైలైట్ ప్రకటించడంతో పాటు త్రివిధ దళాలకు సెలవులను రద్దు చేశారు. సమర్థవంతమైన నాయకత్వం చేతిలో దేశం సురక్షితంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. రాజస్థాన్లోని చిరులో జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ వాయుసేన మెరుపుదాడుల అనంతరం తొలిసారి స్పందించారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వారికి నిజమైన నివాళిగా ఇవాళ్టి రోజును అభివర్ణించారు. వైమానిక దాడులు జరిపిన వీరులకు తలవంచి నమస్కరిద్దామని పిలుపునిచ్చిన మోదీ ఈ దేశ గౌరవ మర్యాదలను మంటగలిపే పనులను చేయబోనని శపథం చేశారు. భారతావని సగర్వంగా తల ఎత్తుకునే ఉంటుందని, ప్రతి దేశ పౌరుడికి విజయం వరిస్తుందని ఆకాంక్షించారు. और चुरू की धरती से मैं देशवासियों को फिर से एक बार 2014 के मेरे इन शब्दों को मां भारती के वीरों को नमन करते हुए आज मैं फिर से दोहरा रहा हूं। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। मेरा वचन है भारत मां को, तेरा शीश झुकने नहीं दूंगा। जाग रहा है देश मेरा, हर भारतवासी जीतेगा। మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన దాడుల గురించి భారత్ అంతర్జాతీయ సమాజానికి సమాచారమిచ్చింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలకు మెరుపుదాడుల గురించి వివరించింది. ఏ పరిస్థితుల్లో ఎందుకు దాడులు జరపాల్సి వచ్చిందో తెలిపింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతను భారత్ మరోసారి వివరించింది.